ట్వీట్ సంబంధించిన దుమారం సినిమా ఇండస్ట్రీ కూడా కాదు. లేదే నాగరాజు ట్వీట్ లో రాజు అనేవాడు చాలా గొప్పవాడు, రాజు చెప్పిందే ఫాలో కావాలి, రాజు చెప్పింది వేదం అంటూ ఒక వాక్య, అలాగే చాలా ఎత్తుపల్లాలు తీశాడు. పవన్ కళ్యాణ్కి అన్ని తెలుసు, మీ నాలుకలు కొంత కట్ చేయాల్సిన పరిస్థితి వచ్చే విధంగా ఉంది అంటూ స్థానిక క్యాడర్ను ఉద్దేశించి కూడా మీరు కష్టాలు చేయకుండా నాయకుడు ఏది మాట్లాడితే దాన్ని గుడ్డిగా ఫాలో కాండి అని చెప్పి చేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్ మీద ఇప్పుడు ప్రకాష్ రాజ్ నిన్న స్పందిస్తే ఈరోజు నాగబాబు మరియు మరో సినిమా నాగబాబు ఇచ్చిన దీని మీద ఆర్జీవి మరియు యాక్టర్ రాహుల్ రామకృష్ణ చాలా సీరియస్ గా రియాక్ట్ అయిన పరిస్థితి ఉంది. ఆర్జీవి అయితే ప్రజల్లో ప్రజాస్వామ్యంలో నాయకుడు అనేవాడు బాధ్యుడే తప్ప కిరీటం లేని రాజు కాదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రజల తర్వాతనే ఎవరైనా అంటూ పవన్ నాగబాబుకి ఆర్జీవి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. అంటే ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు క్లియర్ గా. ప్రజాస్వామ్యంలో ప్రజలు రాజు అనేవాడు ఏర్పడాలంటే ప్రజలు లేకపోతే రాజు ఎలా ఏర్పడతాడు అని అర్థం వచ్చే విధంగా ఆయన చాలా క్లియర్ గా కౌంటర్ ఇచ్చారు. అయితే మరోవైపు రాహుల్ రామకృష్ణ అయితే చాలా లోతుగా వెళ్ళాడు. ఆయన చాలా లోతుగా అసలు మీ శాఖలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి, మీ శాఖలో కనీసం ఆర్టీఏకి చెప్పినా కూడా ఎవరు సమాధానం ఇవ్వట్లేదు, మీ శాఖలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ వచ్చి కూడా ఎవరో ఒక ప్రైవేట్ సంస్థకి మీరు ఇచ్చి వ్యవహారాలు నడుపుతున్నారు, కాగితాలపైన కాదు గ్రౌండ్ రియాలిటీ కావాలి, అడవుల పెంపకం మీద హరిజన వాడల్లో లేకపోతే గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న లెక్కలు చెప్పగలవా అంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి. మరోవైపు మీరు గొప్పలు పక్కన పెడితే మీ శాఖలో పనితీరు ఏంటి అనే ప్రశ్న కూడా ఇంత డైరెక్ట్ గా ఏ నాయకుడు కూడా అడగల. సో ఇది నేను మీ అభిమానంగా అడుగుతున్నాను, అంతేగాని నేను ప్రశ్నించినందుకు నన్ను దేశద్రోహిని చెయ్యొద్దు అంటూ కూడా ఆయన కేటగిరికల్ గా ఇచ్చిన పరిస్థితి. అంటే మొన్న ఏదైతే నాయకుడిని ప్రశ్నించొద్దు అంటూ నాగబాబు చేసిన ట్వీట్ కి చాలా రకాలుగా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. ఎక్కడ ప్రశ్నించొద్దు ఫాలో అవ్వండి అంటూ నాగబాబు చేసిన పోస్టుల మీద వరుసగా దుమారం అయితే జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సంబంధించిన ట్వీట్ ఇప్పుడు సినిమాకి కూడా తాకింది. పవన్ కళ్యాణ్ ని ఇదాకా ఎవరు ప్రశ్నించలేదు అనుకుంటుంటే ఒకసారిగా సినిమా దగ్గర నుంచే యంగ్ స్టార్స్ అండ్ యంగ్ గా ఉన్న కొంతమంది వ్యక్తులు, ఇప్పుడు రాహుల్ లాంటి వ్యక్తులు, రాహుల్ రామకృష్ణ లాంటి వ్యక్తులు చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఈ శాఖలో జరుగుతున్న అవినీతి సంగతి ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ జీ అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. చూడాలి ఇది ఎంత దూరం వెళ్ళబోతుంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ని చాలా మంది కౌంటర్ చేశారు, పవన్ కళ్యాణ్ కి చాలా వరకు సెటైర్లు వేశారు, అంతవరకు ఓకే. కానీ ఎవరు కూడా డైరెక్ట్ గా ఆయన పోర్ట్ఫోలియోలో ఆయన శాఖ పరిధినటువంటి క్వశ్చన్స్ ఎవరు చేయలేదు. రాహుల్ రామకృష్ణ ఆయన శాఖ పరిధిలో చేశారు. డైరెక్ట్ గా పెసా యాక్ట్ అమలవుతోందా, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమలవుతోందా, నేను మీకు ఫ్యాన్ గా అడుగుతున్నానని చెప్పి డైరెక్ట్ గా కార్నర్ చేశారు. దీన్ని ఎలా చూడాలి అంటే రాహుల్ రామకృష్ణ డీటెయిల్డ్ గా పరిశీలిస్తున్నారు అనుకోవాలా? డెఫినెట్ గా కదా. ఆయన ఇంకో రెండో పోస్ట్ కూడా వరుసగా ఆయన 3 పోస్టులు పెట్టారు. రెండో పోస్ట్ కూడా ఒక దగ్గర ఆయన క్లియర్ గా ఒక మాట చెప్పారు, నేను ఆర్టీఏలో కూడా దీనికి సంబంధించి చేస్తున్నాను, ఆర్టీఏలో అడుగుతున్నప్పుడు అక్కడ జరుగుతున్న అవకాశాలని మీరు చెప్పగలరా, అసలుకి ఒక ప్రైవేట్ వ్యక్తి చేత ఈ వ్యవస్థలో జరుగుతున్న మీ దాంట్లో జరుగుతున్న అంశాలని మీరు ఎలా చూస్తారని కూడా ఆయన మాట్లాడిన పరిస్థితిని మనం చూసాం. అంటే ఆయన చాలా లోతుగా వ్యవహారం మీద వెళ్తున్నారు, చాలా లోతుగానే శాఖలో ఏం జరుగుతుంది, ఆర్టీఐ దాకా వెళ్ళారు అంటే ఆయనకి పూర్తిగా కొంత సమాచారం ఉన్నట్టుగానే మనకి అర్థమవుతుంది. అంటే ఈ వ్యవహారాల మీద మరి పవన్ కళ్యాణ్ అక్కడ ఏమైనా తప్పు జరుగుతుందని సమీక్ష చేసుకుంటారా, లేదు ఆయన కూడా దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? నాగబాబు లాంటి వ్యక్తులు ఎలాగో కౌంటర్లు ఇస్తుంటారు కాబట్టి వాళ్ళ చేత ఇస్తారనేది చూడాలి. కానీ కొంత అటవీ శాఖలో జరుగుతున్న ఇష్యూస్ మీద వ్యవహారం మీద కొంత ప్రభుత్వం అంటే కొందరు సీరియస్ గానే దృష్టి పెట్టారు, శాఖలో ఏం జరుగుతుంది అనేది. దీన్ని పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉంచుకోవాల్సిన పరిస్థితి కూడా ఆసన్నమైంది అనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో ఒకసారి ఒక పోల్ కూడా పెడతాం దానిపైన. సో హూమ్ డు యూ సపోర్ట్? ఇప్పుడు ఈ ట్వీట్స్ పైన ఎవరిని సపోర్ట్ చేస్తారు, నాగబాబు, రాహుల్ రామకృష్ణ, ఆర్జీవి?
సో మీ సపోర్ట్ ఎవరికి కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఈ ట్వీట్ కూడా మనం చూడొచ్చు. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో ఆ ట్వీట్లో చూస్తున్నాం మనం. ఆ ట్వీట్లో రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ అండ్ అటు నాగబాబు చేసిన ట్వీట్, ఆ తర్వాత ప్రకాష్ రాజు అండ్ రాహుల్ రామకృష్ణ. సో నాగబాబు ఫస్ట్లీ ఆయన చేసిన ట్వీట్ పైన ఇప్పుడు ఆయన ఇటు యాక్టర్స్ నుంచే కాదు, పొలిటీషియన్స్ నుంచి, సామాన్య ప్రజల నుంచి కూడా అనేక రకాల విమర్శలు ఎదుర్కొన్నారు. ఒక నాయకుడి మాటలే తుది నిర్ణయం, ఫైనల్, లీడర్స్ ఓట్స్ ఆర్ ఫైనల్. ఆయన తిన్నట్టుగా డెవిల్స్ అండ్ డెమాన్స్ ఎవరికి తెలియదు. ఆయన పాటలో ఉన్నటువంటి డెవిల్స్ డెమాన్స్ అండ్ ఎవరికి మీకు తెలియదు. షట్ యువర్ డౌట్స్, స్టాప్ యువర్ టంగ్స్. సో మీ నాలుకల్ని ఆపేయండి, లేకపోతే మా క్వశ్చన్స్ని ఆపేయండి. ఆయన ఏది చెప్తే అది వినాలంటగా నాగబాబు ట్వీట్ చేయడం. దానికి అదేమైనా ఆమె గొర్రెలం కాదు, బానిస బతకడానికి ఈ బెదిరింపులకు వద్దు నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడినైనా నేనే నాయకుడిని అనుకున్నవాడైనా సమాధానం చెప్పాల్సిందే. ఇది నాగబాబు ట్వీట్కి ప్రకాష్ రాజు రియాక్షన్. సో అటు ఆర్జీవీ ఏమో డైరెక్ట్గా కిరీటం పెట్టుకోవడానికి కాదు, పబ్లిక్ ఓట్లు వేసింది పబ్లిక్ సమస్యలు అడ్రస్ చేయడానికి అని చెప్పి ఆర్జీవీ అన్నారు. తర్వాత రాహుల్ రామకృష్ణ డైరెక్ట్గా నీ శాఖ పరిధిలో పెసా యాక్ట్ అమలవుతోందా, నీ శాఖ పరిధిలో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమలవుతోందా, నేను ఇది అడుగుతోంది కేవలం యాంటీ నేషనల్ కాదు, నేను క్వశ్చన్స్ అడుగుతున్నానంటే నేను మీ ఫ్యాన్గా అడుగుతున్నాను అని చెప్పి రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. సో మీ సపోర్ట్ ఎవరికి, నాగబాబు ఆర్ ఆర్జీవీ? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో 80% మంది మేము ఆర్జీవీనే సపోర్ట్ చేస్తున్నామని అంటున్నారు. ఆర్జీవీనే సపోర్ట్ చేస్తున్నామని చెప్పి 80% చెప్తున్నారు. కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. సైలు మిడి గల్లీ అంట. సో సూపర్ ఆర్జీవీ గారు ఒక కామెంట్. తర్వాత కిడ్స్ జోన్ రాహుల్ అంటూ ఒక లవ్ ఎమోజీ పెట్టారు. తర్వాత బెంజమిన్ సెలాం, సో ఆర్జీవీ సూపర్ అంటున్నారు. సో నవీన్ పలంచా అంట. సో ఇక్కడ కొంత అగ్రెసివ్గా ఏకవచనంతో మాట్లాడారు. బట్ అక్కడ అర్థం ఏంటంటే పవన్ కళ్యాణ్ అండ్ వాళ్ళ అన్న ఇద్దరు లేకనే జనసేన పార్టీ అమ్ముకుంటారు అని చెప్పి ఒక కామెంట్ వచ్చింది. తర్వాత శివకుమార్ యాదవ్ అంట రాహుల్ అని కామెంట్ చేశారు. సో ప్రజెంట్ ఆర్జీవీ కౌంటర్ అండ్ దానికి రాహుల్ రామకృష్ణ. ఇప్పటివరకు చాలామంది పవన్ కళ్యాణ్ కౌంటర్ చేశారు. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా చాలామంది తన అగ్రెషన్ని, తనకు సంబంధించినటువంటి స్కీమ్స్ని, తన డిప్యూటీ సీఎం అయిన తర్వాత నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం టాలీవుడ్ నుంచి యాక్టర్గా ఉన్నటువంటి రాహుల్ రామకృష్ణ ఏకంగా ఆయన పోర్ట్ఫోలియోలో జరుగుతున్న విషయాలకు పరైన కూడా మీరు చేస్తున్నారా అని క్వశ్చన్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. పెసా యాక్ట్ ఉందా, గిరిజనులకి వాళ్ళకి స్వయం ప్రతిపత్తి ఉందా, వాళ్ళ పంచాయతీ పరిధిలో వాళ్ళ నిర్ణయాలు తీసుకునే హక్కు ఉందా, అఫారెస్ట్రేషన్ అటవీని పెంచడానికి హక్కు ఉందా, గిరిజన భూములని ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకుండా వాళ్ళు అడ్డుకునేటువంటి ఆ యాక్ట్ అమలవుతోందా, మీ శాఖ పరిధిలో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమలవుతోందా? ఇది రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్. దీనికి కింద చాలా మంది ఆయన యాంటీ నేషనల్ అని ట్వీట్ చేస్తున్నారు. ఒక నాయకుడిని క్వశ్చన్ చేస్తే యాంటీ నేషనలా? ఎట్లా యాంటీ నేషనల్ అవుతుంది? హూఎవర్ ఇట్ మే బి. వాళ్ళ స్థాయిలో మంచి సెలబ్రిటీగా లేకపోతే ఒక సోషల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని క్వశ్చన్ చేస్తే యాంటీ నేషనల్ అవుతారా? అంటే ఒక నాయకుడి పరిధిలో జరిగినటువంటి ఆ పోర్ట్ఫోలియో గురించి క్వశ్చన్ చేస్తే యాంటీ నేషనలా? సో మీరు కూడా కామెంట్ చేయండి. ఒక నాయకుడిని క్వశ్చన్ చేస్తే యాంటీ నేషనల్ అవుతారా? ప్లీజ్ డూ కామెంట్ యువర్ ఒపీనియన్. సో దాంట్లో ఆ ట్వీట్లో ఆయన ఒక దగ్గర జై తెలంగాణ కూడా కామెంట్ చేశారు. దాన్ని కూడా కొంతమంది ఇది కంప్లీట్గా పేమెంట్ ట్వీట్ అంటున్నారు. పేమెంటా? సో మరి రాహుల్ రామకృష్ణ పేమెంట్ చేస్తే ఇప్పుడు నాగబాబు ట్వీట్ చేశారు, ఇంకొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ట్వీట్ చేస్తున్నారు. మరి ఏ పేమెంట్ ట్వీట్స్? ఇది కూడా క్వశ్చన్ రేజ్ అయ్యే అవకాశం ఉంది. సో రాహుల్ రామకృష్ణ ట్వీట్ని, ప్రకాష్ రాజ్ ట్వీట్ని, ఆర్జీవీ ట్వీట్ని పేమెంట్ ట్వీట్స్ అని చెప్పేటువంటి వాళ్ళు మీరు చేసే ట్వీట్స్కి ఎటువంటి పేమెంట్ ఇస్తున్నారో కూడా కామెంట్ చేయండి. సో ప్రజెంట్ ఈ ఇష్యూ వైరల్ అవుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ రాహుల్ రామకృష్ణ, ఆర్జీవీ, ప్రకాష్ రాజ్ వర్సెస్ నాగబాబు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి.